మోస్ట్ నాయకులందరూ ఒక్కొక్క మండలం నుండి కనీసం 150 నుండి 200 మంది 5 మండలాలు, పలమనేరు మండలము, గంగవరం మండలము, పంజాని మండలము, బైరిల్లపల్లి మండలము, వీకోట మండలము, ఈ విధంగా 5 మండలాల ప్రజలందరూ, 5 మండలాలు నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈరోజు ఇక్కడ విచ్చేసినారు. ఈరోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే, సిరిమలమ్మ గారు సోమవారం రోజు 4 గంటల నుండి 6 గంటల వరకు మన పలమనేరులో ఒక మహాసముద్రాన్ని చూడబోతా ఉన్నారు. ఈరోజు సిరిమలమ్మ గారి మీటింగు సక్సెస్ కాగడదని ఎన్నో శక్తులు, పెద్ద పెద్ద మహానుభావులంతా ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి కొన్ని అవాంతరాలు కూడా అచ్చరకడదు ఇచ్చరకడదు అనేది వైభవాలంతా చూసినాం. నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఇది మన సక్సెస్ ఎప్పుడో ఆరంభమైపోయింది. చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈరోజు 5 మండలాల సీనియర్ నాయకులందరూ పలమనేరుకు వచ్చి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు ఇంత దూరం వచ్చిన దానికి నేను శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను. రేపులా మన్నాడు జరగబోయే సోమవారం రోజు సిరిమలమ్మ గారు మనకి కాబోయే సీఎం, ఆ తల్లి మన పలమనేరు పట్టణానికి రాబోతున్నారు. బస్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్టాండ్, సరస్వతి క్యాంప్ దగ్గర. ఆ భగవంతుడు ఎవరికి చిక్కినటువంటి పర్మిషన్ ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఇచ్చినాడు. కష్టపడి పనిచేసే వాళ్ళకి, ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా కష్టపడే వాళ్ళకి మన ఆర్టీఓ ఆఫీసర్ గారు కానీ, మన ఆఫీసర్లు కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు మన పలమనేరులో. పోలీస్ శాఖ కానీ, ఆర్టీఓ ఆఫీసర్ కానీ అంతా ఒక పక్క ఉంటారేమో అని, కానీ లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. అన్ని పర్మిషన్లు చిక్కింది. ఈ రోజు పలమనేరు భవిష్యత్తు కోసం ప్రతి మహిళ, ప్రతి యువకుడు, అవ్వ, తాత అందరూ సోమవారం రోజు 4 గంటల కల్లా మనము ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 4 గంటల కల్లా స్వచ్ఛందంగా అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరున కోరుకుంటా ఉన్నాను. ఏ డబ్బులు లేకుండా, ఏ మందు లేకుండా, బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా, తప్పకుండా ఏముందో అందరూ స్వచ్ఛందంగా మధ్యాహ్నం భోజనం తిని, స్వచ్ఛందంగా బస్సులు ఎక్కి, స్వచ్ఛందంగా వాళ్ళ ఆ వాహనాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా పలమనేరులో ఉండే వాళ్ళు నడుచుకొని ఈ సిరిమలమ్మ గారు మన పలమనేరుకి అడుగు పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆ తల్లిని ఆశీర్వదించడానికి 10 సంవత్సరాల నుండి వేచి 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 ఈ కళ్ళలో నీళ్లు ఇంకిపోయినాయి. సీనియర్ మోస్ట్ నాయకులు, సీనియర్ మోస్ట్ లీడర్లు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క మహానుభావులు ఈ రోజు గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. రానే వచ్చింది 10 సంవత్సరాల నుండి 2 ప్రభుత్వాలని చూసినాం, 2 నాయకులను ఎన్నుకున్నాం. ఈ 2 నాయకులు పలమనేరుకి చేసింది ఏమీ లేదు. వాగ్దానాలు ఇచ్చినారు, ఏ వాగ్దానాన్ని నిర్వర్తించలేదు. ఈరోజు సిరిమలమ్మ రాకతో పలమనేరు పట్టణం ఒక సముద్రం అవబోతా ఉంది. తప్పకుండా అది సంఖ్య 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 మంది అనేది ఆ భగవంతుడు కృపా దయ. డబ్బు లేకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మనిషి కదిలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పలమనేరు కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి అవ్వకి, తాతకి, బిడ్డకి, చెల్లికి, అక్కమ్మకి, ప్రతి ఒక్క మహిళకి నేను విన్నవించి కోరుకుంటా ఉండేది, దయచేసి ఒక్కసారి మన సిరిమలమ్మ సభకి స్వచ్ఛందంగా రండి. అదే మన గెలుపు, కాంగ్రెస్ గెలుపు. ముగించుకుంటూ ఆల్రెడీ పలమనేరు మేనిఫెస్టో నేను రిలీజ్ చేసినాను. పలమనేరులో ఏ సమస్యలు అయితే, నీటి సమస్యల నుండి, రైతులు ఎదుర్కొన్న సమస్యల నుండి, అన్ని సమస్యల్ని దృష్టిలోకి తీసుకొని నేను పలమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేసినాను. అన్ని ఛానల్లో చూడండి. అదేవిధంగా
ఎంతో మంది ఈరోజు అరే మేనిఫెస్టోలో మా గురించి చేయలేదే, మా గురించి చెప్పలేదే, మమ్మల్ని అందరినీ మర్చిపోయినారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే మేనిఫెస్టో 2 కూడా నేను రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే ఈ పలమనేరుకి మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటాం. మా నాయకులు, ఇక్కడున్న సీనియర్ మోస్ట్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. సిపిఐ, సిపిఎం, విసికే పార్టీ ప్రతి ఒక్క అందరూ పార్టీలు కలిసినాం. అందరూ కలగలిపి అందరూ కష్టపడి ఈరోజు పలమనేరుని గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం అన్ని పార్టీలలో కలిసి. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎమ్మెల్యేల దగ్గరికి పోయా, సార్ మా గురించి ఎందుకు సార్ పట్టించుకోలేదు మీరు, ఒక మేనిఫెస్టోలో మా గురించి పెట్టండి సార్ అంటూ ఉన్నారంటే ఆల్రెడీ గెలుపు ఇది కదా, ఆల్రెడీ గెలిచిపోయినాం కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా గెలవబోయే టికెట్ ఇది పలమనేరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో. కాబట్టి తప్పకుండా ఈ పండగ వాతావరణం ప్రతిరోజు ఉంటుంది. రంజాన్ పోయింది అనుకోకండి, ప్రతిరోజు మనకు రంజాన్ ఉంది. ఉగాది పోయింది అనుకోవద్దండి, ప్రతిరోజు మనకు ఉగాది ఉంది. ఇక పైన ప్రతి ఆడబిడ్డ నీళ్లు లేకుండా ఈ కష్టం అనేది తెలియకుండా కష్టపడి పనిచేద్దాం. కష్టం అనేది తెలియకుండా అభివృద్ధి చేసుకున్నాం. తప్పకుండా అందరికీ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ, సీనియర్ మోస్ట్ లీడర్లందరికీ ఇక్కడ రాకుండా ఛానల్లో చూస్తూ ఉన్నారు చాలా మంది. అన్న ఇళ్లలో ఉండి చూసే ప్రతి ఒక్కరూ ఈరోజే నాకు 100 మంది చెప్పినారు, అన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా, ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా. ఏమప్ప నిజమా ఇది అబద్ధమా, ఎందుకు అంటా ఉన్నారు? ఊరు వాడ ఎక్కడ చూడు కాంగ్రెసే, నల్లగొట్లపల్లి శివశంకరే, స్టేట్ మొత్తము ఏడమైన ఇంత గొప్ప స్థాయికి వచ్చినామంటే దానికి ప్రధానమైన కారకులు ఉన్నారు. సీనియర్ మోస్ట్ లీడర్లు ఒకటైతే ఆ కాలం ఇంకా కష్టపడి పనిచేసిన ఎంతో మంది మహానుభావులు అయితే అన్నిటికి మించి మీడియా మిత్రులు ఈరోజు అందరూ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తగా వచ్చినాడబ్బా వీధి దగ్గరికి పోయేది ఆల్రెడీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అని చెప్పి అనుకోలేదు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రెస్ మిత్రులందరూ ఆహ్వానించి ప్రోత్సహిస్తూ ఉన్నారంటే ఇది ఏ జన్మంలో ఏ రుణమిచ్చి తీర్చుకోవాలో, నేను ఏ జన్మంలో ఏ రుణమో తెలియదు. ఇంతమందిని సంపాదించుకున్నాను, ఇంతమందికి రుణపడిపోయినాను. తప్పకుండా ఈ 2,55,000 మంది ప్రజల రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తూ జై హింద్, జై సిరిమలమ్మ, జై కాంగ్రెస్. సొంతంగా ఖర్చు పెట్టి చిన్నవే కానీ ఆ సంకల్పం కావాలి చేయడానికి. కాబట్టి అలాంటి శివశంకర్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఈ పలమనేరు నియోజకవర్గం రూపురేఖలు మారుతాయనేసి విశ్వసిస్తా ఉన్నాను. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి గ్రామం నుంచి కొంచెం నైపుణ్యం కలిగినటువంటి మన కార్యకర్తల్ని మండలాధ్యక్షులకి సందర్భంగా తెలియజేసేది ఏమంటే, మండలాధ్యక్షులకు దయచేసి పంచాయతీ స్థాయిలో ఒక నలుగురిని కొంచెం బాగా ఉత్సాహవంతులైనటువంటి యువకులను తయారు చేసి మాకు ఇవ్వండి. వారి ద్వారా పంచాయతీని అభివృద్ధి చేయడానికి పాటలు వేసేందుకు ఉపయోగపడేట్టుగా చేయండి. మీ ద్వారానే ఆ పంచాయతీలకు ప్రాముఖ్యత ఎందుకంటే మండల అధ్యక్షులు అక్కడ ప్రాముఖ్యత ఏందనేది తెలుస్తుంది. ఆయన గ్రామంలో గుడులకైతేనేమి బడులకైతేనేమి ఆల్రెడీ ఆయన విరాళం ఇంకున్నది. కొద్ది గొప్ప అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి, నిరుద్యోగాన్ని రూపుమాపాలనే సంకల్పం ఆయన ఉంది. మిగతా చిన్న చిన్న సమస్యలను ఆయన పరిష్కరించేందుకు ముందుకు వచ్చున్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చాడు, సంపాదనకైతే రాలేదు. కాబట్టి మండలాధ్యక్షులారా, ప్రతి మండలాధ్యక్షులు మీ వాడిగా ఎందుకంటే మీకు పరిచయం కొత్త కావచ్చు, ఆయన నమ్మి టికెట్ ఇచ్చింది అధిష్టాన వర్గం.
మనం అతన్ని గెలిపించి అధిష్టాన వర్గానికి మనం పలమనేరు నుంచి గిఫ్ట్ ఇద్దాం. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా మనం ప్రోత్సాహాన్ని పొందుదాం. కర్ణాటక ప్రభుత్వం దండిగా ఉన్నటువంటి నిధులతో ఉన్నటువంటి ప్రభుత్వం. అక్కడి నుంచి కూడా మనం మన ప్రాంత యువకుల్ని నిరుద్యోగం నుంచి ఉద్యోగులుగా మార్చేందుకు కృషి చేసుకున్నాం. మన ప్రాంత అభివృద్ధి, మన ప్రాంత వాసి శివశంకర్ ద్వారా మనం అభివృద్ధి పదంలో నడుద్దాం. దయచేసి ప్రతి కార్యకర్త రేపు షర్మిలమ్మ గారు 15వ తేదీన సాయంత్రం సరస్వతి కేట్ వద్దకు రానున్నారు బస్సు యాత్ర ద్వారా. ఎన్నికల ప్రచారం ఆమె ఈ ఎన్నికల ప్రచారం కోసం కార్యకర్తల సన్నాహక సభను ఈరోజు నిర్వహించుకోవడం, మనందరూ కూడా ఎంతో సంకల్పంతో పనిచేసి మన కార్యకర్తల్ని ఎంతమందిని వీలైతే అంతమందిని మొబలైజ్ చేసి మహిళా సంఘాలు అయితేనేమి, యువకులైతేనేమి, రైతులైతేనేమి అన్ని వర్గాల సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలించి షర్మిలమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసి శివశంకర్ గారి నాయకత్వాన్ని మన పలమనేరు నియోజకవర్గంలో మీరందరూ కూడా బలపరిచి ఆయన్ని మరింత ముందుకు నడిపించాలని, ఆయన సంకల్పానికి మీ సహకారం అందిస్తారని ప్రతి మండలం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి అక్క చెల్లెమ్మకు దాదాపు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. డిసిసి మిత్రులందరికీ కూడా సిపిఎం జిల్లా కమిటీ నుంచి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన భాస్కర్ గారు, శివశంకర్ గారు విషయాలు అయితే ఈ దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నిజమైన దేశభక్తులకు, దేశ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో పలమనేరు నుంచి నాంది పలకాలని చెప్పి మీకు అందరికీ కూడా సిపిఎం జిల్లా కమిటీ నుంచి పిలుపునిస్తున్నాం. మిత్రులారా, ఈ దేశం లౌకిక దేశం. కాంగ్రెస్, కమ్యూనిస్టులే ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి పోరాటం చేసిన ఏకైక పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే. అందుకే నిజమైన దేశభక్తులు చెప్పి అలాంటి నిజమైన దేశభక్తుల కలయిక ఈ దేశం కోసం ఈరోజు జరిగితే నేడు పరిపాలనలో ఉన్న మతోన్మాద శక్తులు ఈ దేశంలో ఉన్న ప్రజలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఈ కలయిక మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి శక్తులని చెప్పి దేశం మొత్తం పిలుపునిస్తూ ఈ ఇండియా కూటమి ముందుకొచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, దాన్ని బలపరుస్తున్న పార్టీలన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి మరొకసారి ద్రోహం చేయడానికి ముందుకొస్తున్నాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో షర్మిల గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒకే ఒక అజెండా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి పిలుపునిస్తున్న షర్మిల గారికి గతంలో నుంచి ఈ సమైక్య రాష్ట్రం కోసం సిపిఎం ఒకే ఒక పార్టీగా సమైక్యాంధ్ర కోసం నిలబడిన పార్టీ. అలాంటి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈరోజు షర్మిల గారు ఒక ప్రత్యేకమైన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవాలన్నా, రైతుల అభివృద్ధి కావాలన్నా, మహిళల మీద జరుగుతున్న దాడులు పోవాలన్నా, మొత్తం ఉద్యోగులకి అన్ని రకాల సౌకర్యాలు రావాలన్నా ప్రత్యేక హోదానే ఈరోజు ప్రధాన సమస్య అని చెప్పి ప్రధానమైన సమస్య మీద ఈరోజు పోరాటం చేస్తున్న షర్మిల గారు. అందువల్ల మనం అందరం కూడా ఈ పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మరోపక్క ఈ పలమనేరు నియోజకవర్గంలో శివశంకర్ గారు చూస్తున్నాం మేము సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన ఇతర ప్రజా సంస్థల మీద ప్రజలందరినీ కూడా ప్రత్యక్షంగా కలుస్తూ ఈరోజు మనం పనిచేస్తున్న శివశంకర్ గారు. కానీ పలమనేరు నియోజకవర్గం ఇక్కడేదో మొత్తం కర్ణాటక ఉంది, మొత్తం హైవేలన్నీ ఉన్నాయి,
బాగా అభివృద్ధి చెందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. హలో, కానీ పలమనేరు అభివృద్ధిలో చాలా వెనుకబడి. ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా, రైతులకి గిట్టుబాటు ధరలు లేవు. ఇది సిరికల్చర్ ఎక్కువ ఈ ప్రాంతంలో ఉంది. వాళ్ళ రైతు అదేవిధంగా మొత్తం మహిళల మీద దాడులు, పేదల మీద, బడుగు బలహీన వర్గాల మీద నిరంతరం జరుగుతున్నాయి దాడులు. ఇలాంటి దాడులు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఈ ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఈ ప్రాంతానికి మొత్తం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని గతంలో ఈ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ టెక్స్టైల్ పార్క్ ని ఎక్కడ ఉందో దాన్ని ఊసే లేకుండా దాన్ని ఈరోజు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మన శివశంకర్ గారు వాటన్నింటినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇది మన విభజన చట్టంలో ఉన్న హామీ. ఇది ఈ హామీని ఇక్కడ వాళ్ళు అమలు చేయాలి. మనం ఈ కూటమి అధికారంలోకి వస్తే ఈ హామీలన్నింటినీ కూడా, అందుకే మన శర్మిల గారు ప్రత్యేక హోదా ప్రత్యేక నినాదం తీసుకొని చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ పలమనేరుకి ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా పరిష్కారానికి ఏకైక మార్గం ఆ టెక్స్టైల్ పార్క్. ప్రజలందరూ కూడా పలమనేరు నియోజకవర్గ అభ్యర్థి శివశంకర్ గారిని మనం అందరం అందువల్ల ఇది మన నియోజకవర్గం కోసం, మన అందరి కోసం, మన అభివృద్ధి కోసం, ఏదో ఒక శివశంకర్ గారి వ్యక్తి కోసం కాదు, మన కోసం ఈరోజు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం కమ్యూనిస్టులు బలపరుస్తున్న అభ్యర్థిగా ఇతర రాజకీయ పార్టీలు దేశం కోసం ఏదైతే కలిసామో ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో కూడా అదే పద్ధతిలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. దానికోసం మన సిపిఎం అనుబంధ సంఘాలన్నీ కూడా సిపిఎం నాయకులు ఇక్కడ వచ్చారు. సిపిఎం నాయకులు ఇక్కడ మన ప్రజా సంఘాలు ఇక్కడ అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ ఉద్యమాల అనుభవాలు దృష్టిలో పెట్టుకొని కార్మిక వర్గానికి, అన్ని రకాల ప్రజా సంఘాలకి పిలుపునిచ్చి మొత్తం మన ఇండియా కూటమి అభ్యర్థి శివశంకర్ గారిని గెలిపించుకోవడానికి సిపిఎం సాయశక్తుల కృషి చేస్తుందని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తూ మరొకసారి ధన్యవాదాలు. డిసిసి అధ్యక్షులు, సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శివశంకర్ గారు, వేదిక ముందున్నటువంటి 5 మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ సిపిఎం పార్టీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికే మన నాయకులు చెప్పారు, మనం ఈరోజు ఒక యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ యుద్ధానికి సిద్ధం కావడానికి సన్నాహకంగానే ఈరోజు ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేశారు. మామూలుగా నాయకులు చెప్తున్నారు, ఇందాక మనం ఇక్కడ పేదవాడికి మళ్ళొక్కసారి మేము ముద్రించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక ఆయన మాట్లాడుతున్నారు. మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, పలమనేరు నియోజకవర్గ ప్రజలకి. ఈరోజు భారతదేశం స్వతంత్ర దేశంగా ఉన్నది అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు వల్ల మాత్రమే సాధ్యమైనది. ఈరోజు ఎవరైతే మేము దేశభక్తులు అంటున్నారో, ఈరోజు ఎవరైతే మేము దేశభక్తులు చెప్తున్నారో, అలాంటి బీజేపీ నాయకులు బ్రిటిష్ వాళ్ళు కూర్చోరాగారు తప్ప దేశం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు బూట్లు లాక్కినటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మూకలు మేము దేశభక్తులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని మనం గమనించాలా. అలాంటి వాళ్ళు మన ముందుకు వస్తున్నారు. ఈరోజు ఈ బీజేపీ
పార్టీగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ శివశంకర్ గారి గెలుపు కోసం ఖచ్చితంగా సిపిఎం పార్టీ వెన్నట్టు ఉంటుంది, గెలుపు కోసం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాం మిత్రులారా. చూస్తూ ఉంటే నిజంగానే పండుగలాగా ఉంది, చాలా పండుగ వాతావరణంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం రాష్ట్రంలో పలమనేరు నుంచినే స్టార్ట్ అవుతా ఉంది. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి నిజం. పలమనేరులో కష్టపడుతున్నట్లు పలమనేరులో కార్యకర్తలు కానీ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. రాష్ట్రంలోనే పలమనేరు పేరు నిలబడుతుంది. మన పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మనం చేసుకున్న పుణ్యం ఇది. నిజంగానే ఈరోజు మన శివశంకర్ గారు పలమనేరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీని బతికిస్తా, రైతులను ఆదుకుంటా, ప్రతి వీధి విలేజ్ తిరుగుతాని, నిద్రాహారాలు మాని ప్రతి విలేజ్కి మేము నిద్రలేసి 7 గంటలకే 20 ఊరు తిరుగుకొని వస్తున్నాడు. నిజంగానే చెప్తున్నా, అటువంటి లీడర్ మనకు కావాలి. ఆ లీడర్ మనకు గెలిపించుకోవాలి, మన నియోజకవర్గం కాపాడుకోవాలి. ఈరోజు ఆయన చెప్పినట్టు మాటలు, నేను మీ ఎమ్మెల్యే కాదు, నేను మీ ఊరికి వాచ్మెన్ని, నేను మీకు సహాయం చేసే సేవకుణ్ణి అని మాట్లాడుతుంటే నిజంగానే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను విప్లవకాయలు పాడేవాడిని, నేను కళాకారుణ్ణి, నాకు మించిన కళాకారు అన్నయ్య గారు. ఎందుకంటే చెప్తున్నా, ఒక కళాకారుడికి ఆలోచన అనేది అలా ఉంటుంది. ఆ కళాకారుడు అంటే కళాభిమాని అంటే కళా పోషకులు, ప్రజల పోషకులు. అదే చెప్తున్నా. అందుకే మన పలమనేరు నియోజకవర్గంలో మనం చేసుకున్న పుణ్యం ఇది. ఆ పుణ్యంని మనం అందరం కూడా నిజంగానే మన నియోజకవర్గంలో మన తల్లి చెల్లి ఫ్రెండ్ అందరికీ కూడా చెప్పి మన వల్ల ఆయన సహాయం మనం 10 మందికి చెప్పి, ఇక్కడ వచ్చిన 100 మంది అయితే 100 మంది ఇంకా 100 మందికి చెప్పి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పలమనేరు నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా మనకు కావాల్సింది ఈరోజు నీళ్లు. ఏ పల్లికి పైన తల్లులు నిజంగానే చెప్తున్నాను, నేను చూస్తాను. ఈరోజు 20 విలేజ్ నేను తిరిగా. ఈరోజు ఏ విలేజ్కి పైన బిందెలు తీసుకొని క్యూలో నిలబడుకున్నారు. నీళ్ళు ట్రాక్టర్ కోసం కాసుకో ఉన్నారు. ఆ సర్పంచ్ ఎప్పుడు తోలుతాడో తెలియదు, ఆ ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కూలికి పోయే ఒక మహిళ, నేను అడిగినాను, నాకు నీళ్ళు లేవునైనా కాబట్టి వీడియో తీశారు తమ్ముడు, ఆ వీడియో చూసి పెడతా కాబట్టి మీరు చూస్తారు. నీళ్ళు మాకు తాగడానికి డ్రైనేజ్ కాలం మా ఇంట్లోకి వస్తుంది, నేను అన్నం తినడానికి కష్టంగా ఉంది, నేను ఆ కాలం వస్తే మాకు ఎవరు చెప్పేవాళ్ళు రాలేదు అని నేను చెప్పినా, అమ్మా మనకి మంచి టైం వచ్చింది, ఇవన్నీ మనం చేసుకుంటాం. నీ ఇంటికి కుళాయి వస్తుంది, ఈ డ్రైనేజ్ కాలం ఖచ్చితంగా వస్తుంది. డ్రైనేజ్ కాలు వేస్తాము, ప్రతి వీధికి 2 వైపులా డ్రైనేజ్ కాలు వేసి మీకు మంచి చేస్తామని 10 నిమిషాలు మాట్లాడిన ఆమెతో. ఆమె సంతోషపడేది. నిజంగానే అన్నయ్య పేరు చెప్పా, ఇట్లా పలాని విలేజ్లో ఉన్నటువంటి మన పలమనేరు నివాసి మన స్థానికుడు శివశంకర్ గారు వచ్చారు, మనకు అన్ని చేస్తారని చెప్పారని నేను నిజంగా ప్రతి ఒక్కరు చెప్పినా. అందుకే చెప్తున్నా, మనమందరం కష్టపడదాం. ఈ 30 రోజులు అన్ని పనులు మానేసి కష్టపడదాం, మన నియోజకవర్గాన్ని కాపాడుకుందాం, రాష్ట్రానికి పలమనేరు పేరు చాటు చెప్తామని మీ అందరికీ చెప్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను.